10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి స్టూడెంట్స్‌కి అయితే గుడ్ న్యూస్ రావడం జరిగిందనమాట. సో, రిజల్ట్స్ పైనైతే మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తారో అన్న దానిపైన అయితే డేట్స్ అనేటివి రావడం అయితే జరిగింది. సో, గైస్ మీరు కనుక రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుంటే ఒక్కసారి అయితే కింద కామెంట్ అయితే చేయండి గైస్. ఇకపోతే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్న డౌట్ ఏమంటే బోత్ ఏపీ అండ్ తెలంగాణలో 10th క్లాస్ పేపర్ కరెక్షన్స్ అనేటివి ఏ విధంగా జరిగాయి అని అయితే అడుగుతున్నారు. సో, గైస్ ఈ ఇయర్ చూసుకున్నట్లయితే పేపర్ కరెక్షన్స్ అనేటివి అతి తక్కువ రోజుల్లోనే మనకు కంప్లీట్ చేయడం అయితే జరిగిందనమాట. బోత్ ఏపీ అండ్ తెలంగాణ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పేపర్ కరెక్షన్స్ అనేటివి ఈ ఇయర్ చాలా అంటే చాలా లిబరల్గా అంటే లూజ్గానే చేశారన్న అప్డేట్ రావడం అయితే జరిగింది. సో గైస్ మీరైతే ఏమాత్రం టెన్షన్ అయితే పడకండి. ఈ ఇయర్ చూసుకున్నట్లయితే మనకు పాస్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉండొచ్చు అని అయితే అప్డేట్ తెలిసిందనమాట. మోస్ట్లీ చాలామంది సార్ వాళ్ళు అయితే ఎప్పుడైతే పేపర్ కరెక్షన్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే అప్డేట్ ఇవ్వడం జరుగుతుందనమాట. గైస్ ఇకపోతే రిజల్ట్స్ అనేటివి ఎప్పుడు రిలీజ్ చేస్తారో అనేది చాలామంది స్టూడెంట్స్లో అయితే డౌట్ అయితే ఉంది. గైస్ ఏపీ అండ్ తెలంగాణ రెండు చూసుకున్నట్లయితే మనకు ప్రెజెంట్ ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుందనమాట. అంటే పేపర్ డీకోడింగ్ అంటే మార్క్స్ అప్డేటింగ్ మొత్తం కూడా ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతుందనమాట. ఇక రిజల్ట్స్ అనేటివి ఆఫ్టర్ మనకు ఏప్రిల్ 20th తర్వాతే రిజల్ట్స్ అనేటివి అనౌన్స్ చేస్తారన్న అప్డేట్ అయితే వచ్చింది. తెలంగాణలో చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకు ఏప్రిల్ 2022 అయితే మనకు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసే ఛాన్స్ ఉందన్న అప్డేట్ అయితే వచ్చింది. ఏపీలో చూసుకున్నట్లయితే ఇంకా డేట్స్ అనేటివి కన్ఫర్మ్ అయితే చేయలేదన్నమాట.